హ్మ్. సో, మీరు 15-20 డేస్ చేయగలిగారంటే మాత్రం మిగతా 10 డేస్ ఏదైతే ఉంటుందో యూ కెన్ సీ మీ వర్క్‌నే మళ్ళీ మీరు వేరేలా చూసుకోవచ్చు. అండ్ ఆల్సో నేను రియలైజ్ అయింది ఏంటంటే కాఫీ తాగుతారా? పర్లేదండి. ఓకే. యూ కెన్ కాఫీ, యాహ్! కాఫీ, కాఫీ, కాఫీ. కాఫీతో మీరు కాఫీ కాఫీతో కప్పుతో కుదిరితే 4 మాటలు వీలైతే ఫస్ట్ గెస్ట్‌కి ఇవ్వండి సార్ ప్లీజ్. పర్లేదు. ఓహ్! లేదు కాఫీ ఓకే అండి. మీరు ఇట్స్ ఓకే. గ్రీన్ టీయా? ఇట్స్ ఫైన్. లేదండి. అందుకే మీ గ్లామర్ అలా ఉంది. లేదు లేదు. వీళ్ళు పొరపాటు పడ్డారు. ఆ! గ్రీను అసలు పొద్దున మాత్రం ఒక గ్రీన్ కప్పు, 2 కప్పులు కాఫీలుంటే తప్ప అసలు కాఫీ పడకపోతే బండి నడవదసలు అంతే. నేను కానీ నేను ఆల్‌వేస్ చెప్పండి. అంటే మాది చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. అంటే మా అమ్మగారి సైడ్ ఆహ్, ఒక 7 తాతలు అట్లా. హ్మ్. సో, సో నేను ఊరెళ్ళినప్పుడల్లా పొద్దున్నే ఒక్కొక్క ఇంటికి ఎళ్లి ఒక కప్పు కాఫీ తాగి దగ్గర దగ్గర 6 ఇళ్ళున్నాయి అక్కడ. ఓహో! సో, పొద్దున్నే మళ్ళీ వాళ్ళు ఇచ్చేది మరచెంబుతోటి. అవును. ఇంతింత కాఫీలు కాదు. ఒక మరచెంబుతోటి. సో, నేను లిటరల్లీ ఉ ఉ కాఫీ ఒక చోట తాగటం, మళ్ళీ ఇంకో చోటకెళ్ళి అక్కడ ఇడ్లీ ఏదో తినటం, మళ్ళీ ఇంకో చోటకెళ్ళి మళ్ళీ కాఫీ ఇదే అనమాట చిన్నప్పటి నుంచి. సో, కాఫీ బాగా అలవాటు. మీరు ఫస్ట్ కప్ పడకపోతే కష్టం. అవును. అంతే. హ్మ్. అంతే. కానీ 100%. కమింగ్ బ్యాక్ యాహ్! 20 రోజులు పనిచేసి 10 రోజులు గ్యాప్ అన్నది చాలా మంచి పద్ధతి. హ్మ్. ఎందుకంటే ఐ హ్మ్. ఫీల్ ఎనీ పెర్ఫార్మర్స్ లైఫ్ అవునండి. చాలా టాక్సింగ్‌గా ఉంటుంది కదండీ! టాక్సింగ్ అంటే నాకు టాక్సింగ్‌గా అనిపించదు. హ్మ్. మీరు పెర్ఫార్మ్ చేసేటప్పుడు టాక్సింగ్ ఉండదు. హ్మ్. ఓకే. బట్ టు కీప్ అప్ ది ఎనర్జీ లెవెల్స్ అంటే మీరు ఎనర్జీ లెవెల్స్ లేకపోతే నిద్ర లేకపోవటాలు హ్మ్. ఈ ఫిజికల్ స్ట్రెయిన్ ఒకటి ఉంటుంది కదా. హ్మ్. మెంటల్ స్ట్రెయిన్ కంటే కూడా ఫిజికల్ స్ట్రెయిన్ అనేది ఈ మీరు అంత కంటిన్యూస్గా చేస్తుంటే ఫిజికల్ స్ట్రెయిన్ ఉంటుంది. హ్మ్. అలాంటప్పుడు కొద్దిగా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ కొద్దిగా కొత్తగా క్యారెక్టర్స్ని ఆలోచించగలిగే టైం తీసుకోవాలి. అండ్ యూ ఆర్ రియల్లీ కీపింగ్ అప్ వెరీ వెల్. అంటే మీరు చాలా ట్రిమ్‌గా మెయింటైన్ చేస్తున్నారు. సో, పర్లా దానికి డైట్ కూడా ఐ యామ్ ష్యూర్ ప్రత్యేకంగా తీసుకోవాల్సి ఉంటుంది కదా కొంతవరకు. కరెక్టే. ఐ థింక్ యాక్చువల్లీ లాస్ట్ 1 ½ ఇయర్‌లో కొద్దిగా ఇన్నేళ్లలో నేను లాస్ట్ 1 ½ ఇయర్‌లో కొద్దిగా గివ్ అప్ కొట్టినట్టున్నా. గివ్ అప్ అంటే ఆహ్, యాక్చువల్లీ మొన్న 'హత్య' అని ఒక సినిమా చేశా. అవును తెలుసు. సో, దాంట్లో ఒక 55-65 ఇయర్ ఓల్డ్ క్యారెక్టర్‌ది. సో, దానికి పర్లేదులే పొట్టున్నా అనే టైప్‌లో ఒక సైకలాజికల్‌గా నేను సడెన్‌గా నాలో చేంజ్ వచ్చిందండి. మొత్తం అంతా వైట్ ఏసుకునేటప్పటికి ఎక్కడో తెలియని ఫిట్‌నెస్ మనం అంటే ఈ గొంతు కింద కొద్దిగా వెయిట్ కనిపించాలనో, లేకపోతే ఓవరాల్‌గా ఎక్కడో నాకు మైండ్‌లో హ్మ్. అని చెప్పి ఒక 1 ఇయర్, 1 ½ ఇయర్ కొద్దిగా ఇష్టం వచ్చింది తింటూ, పెద్దగా ఎక్సర్సైజ్ చేయకుండా ఉన్నాను. హ్మ్. అది మళ్ళీ కొద్దిగా కవర్ చేయాలిప్పుడు. హ్మ్. అసలు ఎలా ఉంటాయండి ప్రెషర్స్ ఆఫ్ బీయింగ్ ఇన్ ది ఇండస్ట్రీ? వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ వెన్ యూ వేక్ అప్ ఎవ్రీ మార్నింగ్ ఆర్ థింక్ అహెడ్? బిగ్గెస్ట్ ఛాలెంజ్. అందరికీ ఉంటుంది. హీరోలకి ఉంటుంది, ఆర్టిస్ట్‌లకి ఉంటుంది, హీరోయిన్‌లకి ఉంటుంది. ఎవరి జానర్‌లో, ఎవరి జోన్‌లో వాళ్ళకుంటుందని వినికిడి. కరెక్టే. అందరికి నో, నో, నో. అది 200% ఉంటదండి. అది అందరికీ ఉంటుంది కన్సిస్టెంట్‌గా. అయితే వాళ్ళు దాన్ని ఎలా, ఎక్కడ, ఏ పాయింట్‌లో వాళ్ళు ఏది మేనేజ్ చేసుకుంటారు అనేది దట్ ఈస్ దేర్ స్ట్రగుల్. ఓకే. ఎస్పెషల్లీ ఇప్పుడు ఒక హీరో ఉన్నారనుకోండి. పొరపాటుని ఆయన ఔట్ ఆఫ్ వర్క్ అయితే హ్మ్. నాకర్థం కాదు. ఏం చేస్తారు భయ్యా అని. హ్మ్. హ్మ్. ఒక లెంగ్త్ ఆఫ్ టైమ్ మీరు ఔట్ ఆఫ్ వర్క్ ఉన్నారనుకోండి. ఆహ్, ఐయామ్ ఐయామ్ ష్యూర్ దేర్ ఈస్ ఎ మెంటల్ స్ట్రగుల్ దేర్ ఆల్సో. అవును. రైట్? అలాగా నాకుండే స్ట్రగుల్ అంటే ఉంది. డెఫినిట్‌గా ఉంది. కానీ ఎలాంటిదంటే, అరే! నేనేంటి ఇంత ఎక్స్‌పెరిమెంట్ చేసి, ఇంత వెరైటీ ఇచ్చినా ఆ రోల్‌లో నేనెందుకు లేను? లేకపోతే ఈ రోల్‌లో నేనెందుకు లేను అని ఉంటుంది. సో దట్ ఐ మీన్ ద చేంజ్ ఓవర్. ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ నేను ఫస్ట్ 'వెన్నెల', 'రాఖీ' ఇవి 2 రాంగానే ఒక నెగటివిటీ టైప్‌లో హ్మ్. చాలా నెగెటివ్ క్యారెక్టర్స్‌కి సినిమాల్లో విలన్ వేరు, చాలా నెగెటివ్ క్యారెక్టర్స్ వేరండి. అవును. అంటే విలన్ అంటే ఒక హీరో కథలో తనకి ఇబ్బంది కలిగించటమో, అబ్‌స్ట్రక్ట్ చేయటమో, లేకపోతే ఒక ఆన్ ది అదర్ సైడ్ ఉన్న మనిషి. హ్మ్. రైట్? అంటే ఇప్పుడు 'సోనూ సూద్' ఉన్నారు ఎగ్జాంపుల్. 'అరుంధతిలో' 'సోనూ సూద్' గాని, లేకపోతే 'అతడులో' 'సోనూ సూద్' గాని, 'సూపర్‌లో' 'సోనూ సూద్' గాని, హి ఈస్ ఆన్ ది అదర్ సైడ్. బట్ హి ఈస్ నాట్ ఎ వెరీ బ్యాడ్ పర్సన్. ఎక్కడో చిన్న గ్రీడో ఏదో చూపిస్తారు గానీ, అతను ఒక ఒక నరరూప రాక్షసుడిలా చూపిచ్చరు. అవునవును. ఫర్ ద మోస్ట్. కరెక్ట్. అదే మీరు 'వెన్నెల' లాంటి సినిమా, 'రాఖీ' లాంటి సినిమా అయితే రోజు ఉండే మనుషులు ఇంత తీవ్రంగా ఉండే దారుణమైన వ్యక్తులుంటారా? వాళ్ళతోటి మనం ఉండాలా? మనం వాళ్ళతో కలిసి బ్రతుకుతున్నామా అనే ఒక ఆహ్, అసహ్యం, భయం ఆ క్యారెక్టర్స్ తోటి ఏమవుద్దంటే, మీరు
యాక్టర్‌గా జనాలకి దగ్గరవ్వచ్చేమో గానీ, ఒక మనిషిలా దూరం అవుతారు. ఇట్స్ వెరీ హార్డ్. రాను రాను నాకేమైందంటే, కొన్ని రోజులు చేసిన తర్వాత అబ్బాయి నెగెటివ్ రోల్స్ బా చేస్తాడే. ఆ! అది ఓకే. ఫైన్. దాని తర్వాత వద్దు అతను పెట్టుకుంటే బాగా నెగెటివ్‌గా ఉంటది. ఆ రోల్‌కి నెగెటివ్ అయిపోతావు. అంటే ఇప్పుడు 'హ్యాపీ డేస్‌లో' శేఖర్ కమ్లా గారు రవి నాకు యూ పెర్ఫార్మ్ వెరీ వెల్. నాకు నేను పెట్టుకోవాలనిపించింది కానీ ఐ రియలైజ్డ్ దట్ యూర్ టూ స్ట్రాంగ్ నెగెటివ్ క్యారెక్టర్. ఐమ్ లైక్ డామ్! ఓకే. ఇప్పుడు అంత నేను స్ట్రాంగ్ నెగెటివ్ క్యారెక్టర్ కాదు. బట్ ఏంటంటే ఐ కెన్ అండర్‌స్టాండ్ సార్. శేఖర్ కమ్లా గారి పాయింట్ కూడా నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే నన్ను ఒక నార్మల్ మంచోడిలా చూపించాలంటే ఆయన ఇంకో 4 సీన్‌లు ముందు పెట్టాలి. అవును. అవును. స్క్రీన్ టైమ్ ముందు పెట్టి ఇతను మంచోడే. ఇతను మంచోడే. మంచోడే. ఇతను మంచోడే అని 4 సార్లు చెప్పి అప్పటికి నమ్ముతారా నమ్మరో అనే డౌట్ ఉంటూ పెట్టాలి. సో అలాంటి సిట్యుయేషన్ వల్ల నేను ఐ లాస్ట్ బీయింగ్ ఎ వర్సటైల్ యాక్టర్ ఫస్ట్. వర్సటాలిటీ ఏదైతే ఉందో అది స్కోప్ నాకు రాలేదు దీనివల్ల ఒక రకంగా. బట్ అలా అని పాపులారిటీ వచ్చింది. దిస్ నో టూ వేస్. ఇది వచ్చింది. బట్ దీన్ని బ్యాలెన్స్ చేసుకునే వర్సటాలిటీకి స్కోప్ లిమిట్ కొద్దిగా ఇబ్బంది అయిందనమాట. అప్పుడు నేను ఏం చేశానంటే ఇంకొంచెం కాన్షియస్గా మంచివాడి క్యారెక్టర్స్, సెమీ మంచివాడు, గ్రే షేడ్స్. సో ఇప్పుడు సడన్గా మీరు టాక్సీ వాలా తీసుకుంటే, టాక్సీ వాలాలో హీస్ ఎ నైస్ గాయ్, ప్రొఫెసరే, మంచి అతను, సపోర్ట్ చేస్తాడు హీరోయిన్ ఎప్పుడు. పాపం ఆ అమ్మాయి ఎలాగైనా సరే. సో ఈజ్ వర్కింగ్ ఫర్ ఎ గుడ్ మోటివ్. అలాగే గరుడవేగా, అలాగే మన ప్రేమ విమానం అనే సినిమా. సో ఈ అన్నిట్లో కూడా అరే పాపం రవి యాక్చువల్లీ పాపం క్యారెక్టరు. బట్ ఆడియన్స్లో నేను చూసింది ఏంటంటే అరే పాపం ఇతను ఓకే గుడ్. సో ఇప్పుడు ఏమైందంటే లక్కీగా దానివల్ల తెలుగు ఇండస్ట్రీలో నాకు అతి చెడ్డోడైనా ఇవ్వచ్చు, కొంచెం మంచోడు ఇవ్వచ్చు. కాదు యాక్చువల్లీ అతి మంచోడు కూడా ఇచ్చారండి. అంటే ప్రేమ విమానంలో నేను ఒక పేద రైతుని, చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్ అది తను పాపం యూనో వన్ ఆఫ్ దోస్ అన్ఫార్చునేట్ సూసైడ్ డెత్స్. ఓకే. అది ఉన్న 5-7 మినిట్స్ ఉన్న కథ స్టార్టింగే ఉంటుంది. చాలా బాగుంటుంది. అది నాకు లక్కీగా రీసెంట్గా బయట కూడా జనాలు కొంతమంది ఫ్రెండ్స్ కానీ, లేకపోతే ఫ్రెండ్స్ అంటే నేను ఆడియన్స్ కానీ, లేకపోతే ఇంటర్వ్యూ చేసిన వారు ఒక ఆయన ఉన్నారు, ఆయన కానీ దే నోటీస్ దట్ అరే భలే క్యారెక్టర్ అండి అది అని. సో ఐమ్ లైక్ ఓకే గుడ్, యూనో జాగ్రత్తగా నన్ను నేను ప్లేస్ చేసుకుంటున్నాను అనే ఒక మంచి ఫీలింగ్. సో దట్ ఇస్ యువర్ ఛాలెంజ్. ఇట్ వాస్ యువర్ ఛాలెంజ్ అండ్ మీరు దాన్ని క్రమంగా ఓవర్కమ్ చేస్తూ వచ్చారు. మీకు అనుకున్నట్టు ఆ క్యారెక్టర్స్ ఆ టైంకి పడ్డం, మీరు అనుకోవడం, సంకల్పించడం అని. ఇంకొంచెం బాగా ఏమైందంటే అవి కొద్దిగా పెద్ద హిట్స్ అయితే ఈ కౌంటర్ బ్యాలెన్స్ చేసేది. అవును అవును. నెగిటివ్ చేసిన టప్ మన పైన ఉంటున్నాయి క్షణం కానీ, లేకపోతే ఏవైనా మీరు నెగిటివ్ చేసినవన్నీ కూడా. మొన్న 9 hours అని ఒక సినిమా వెబ్ సిరీస్ చేశానండి, మన క్రిష్ గారిది, రాజీవ్ రెడ్డి గారిది. ఏంటంటే ఫస్ట్ టైం దాంట్లో ఎక్స్ట్రీమ్లీ నెగిటివ్గా ఉంటుంది క్యారెక్టర్. ఓకే. కానీ అట్ సమ్ పాయింట్ వాడు నటిస్తున్నాడా అలాగా అని ఉంటుంది. పాపం మంచోడే, ఈ ప్రపంచంలో మంచి వాళ్ళకి ప్లేస్ ఉండదని చెప్పి వాడంతటి వాడు మంచితనాన్ని చంపుకుని ఒక చెడ్డోళ్ళ నటిస్తున్నాడనే ఒక చిన్న ఫీలింగ్ వస్తుంది. సో that was my takeaway. So మంచి variety of roles తో you are just having so much fun. Yeah, that I can say. వెన్నెల, మిమ్మల్ని వెన్నెల రవి అని కూడా అంటారు, రాఖీ రవి అని కూడా అంటారు. సో వెన్నెల రవి పక్కపక్కన ఉండవు, మాత్రం పక్కపక్కన ఉన్నారు. ఐ డోంట్ నో ఇఫ్ యు నోటీస్ దట్. చాలా బాగుందండి ఇది. నేను యా కరెక్టే కదా. అంటే నేను కానీ రవి అంత భగుమనే టైప్ మనిషిని కాదు కాబట్టి. కానీ దట్ స్పీక్స్ ఆఫ్ యువర్ క్యారెక్టర్స్ దట్ యు హావ్ డన్. మీరు వెన్నెల్లాగా ఉంటారు అవసరం అయితే, రవిలా కూడా అవ్వగలుగుతారు సినిమాలో అని ప్రూవ్ చేశారు. అది ఆల్మోస్ట్ సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రాఫెసీ అయిపోయింది మీకు. రవివర్మ గారు మిమ్మల్ని, అంటే రవివర్మ అని పేరు వినగానే సడన్ గా ఒక రాజు, ఒక ఇది నాకెవరో చెప్పారు, బాగా డబ్బులు ఉన్నాయి రవివర్మ గారికి చిన్నప్పటి నుంచి, వాళ్ళ వెరీ రిచ్ ఫ్యామిలీ అని చెప్పి. సో ట్రూ? అంటే
family is very rich in their values, but not not so rich in in terms of monetary or financial terms. విషయం ఏంటి అంటే బేసికలీ ఫాదర్ చిన్నప్పుడే ఇంటర్మీడియట్ చేసిన తర్వాత వచ్చేసారు హైదరాబాద్ వచ్చి ఇంకిక్కడే అప్పుడు 2 ఏళ్ళు అనుకుంటా కదా. నాకు 1 year. ఆయన పెళ్ళే 19 years అప్పుడు అయింది. 20కి నేను ఉన్నా. సో ఇమాజిన్. సో ఆయన ఇక్కడికి వచ్చి పాపం ఏంటంటే ఇక్కడే డిగ్రీ కంప్లీట్ చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ డిగ్రీ కంప్లీట్ చేసుకుని దాని తర్వాత మమ్మల్ని కూడా చూసుకుంటూ ఇట్ వాస్ హీ హ్యాడ్ అ రియలీ టఫ్ డీల్. హీ రియలీ హ్యాడ్ ఎ టఫ్ డీల్. అండ్ మై మామ్ ఆల్సో, మదర్ కూడా పాపం ఉన్న అంత ఒక కొత్త ప్లేస్కి వచ్చి పెద్ద సపోర్ట్ ఏమీ లేకుండా, ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా లేకుండా. మై ఫాదర్ యూస్ టు వర్క్ 3 jobs అండి. 3 చోట్ల పనిచేసేవారు ఆయన లిటరలీ. సో దట్ వే హీ వాజ్ అ వర్కహాలిక్ అండ్ హీఈస్ వెరీ కన్సిస్టెంట్. అండ్ బ్యూటీ ఏంటంటే ఎలా ఉన్నా కూడా హీఈస్ హ్యాపీ పర్సన్. నాన్నగారా అంటే ఎప్పుడు కంగారు పడలేదు, డబ్బులు లేవి వాళ్ళ రేపేంటి, డబ్బు గురించి కంగారు కానీ, అది ఒక వ్యామోహం కానీ, లేకపోతే ఒక గ్రీడ్ కానీ లేదు. అది హీస్ కన్సిస్టెంట్లీ హ్యాపీ. సో ఇస్ మై మామ్. ఓకే, మై మదర్ ఈజ్ అ బెటర్ ప్లానర్. ఉన్న దాంట్లో షీఈస్ బెటర్ ప్లానర్ దెన్ మై ఫాదర్ ఐ గెస్. బట్ ఫాదర్ ఈజ్ వెరీ హ్యాపీ గో లక్కీ టైప్ అనమాట. పని అంటే చాలా ఇష్టం. అది నాకు నా తమ్ముడికి కూడా అబ్బేసింది. బీయింగ్ వర్కహాలిక్ టైప్లో. ఎవరైనా మనకి ఒక పని ఇస్తున్నారు, దానికి ఇంత డబ్బు ఇస్తున్నారు అంటే వాళ్ళు దే ట్రస్ట్ యూ ఆన్ ఇట్ కదా. సో ఆ వాల్యూ చాలా ఎక్కువైపోయింది అనమాట. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎందుకు అవసరం అంతా అని. జస్ట్ బికాజ్ ఆఫ్ దట్ థాట్, విచ్ ఇస్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ. బట్ హీ రియలీ వర్క్ 3 jobs అండ్ దెన్ హీ రేజ్డ్ అస్. పాపం ఆయన 3 ఉద్యోగాలు పొద్దున్న ఒక 2 గంటలు, మళ్ళీ జాబ్ అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఒక 2 గంటలు, అలాగా పిఏ లాగా లేకపోతే పిఎస్ లాగా బాగానే. బట్ ఈ అంత కష్టంలో కూడా మళ్ళీ మీరు సాయంత్రం 10 గంటలకి ఆయన నవ్వు మా ఇంటి కార్నర్లో ఫ్రెండ్స్ అక్కడ కూర్చుని ఉంటారు కదా, హాహాహా నవ్వు వినపడతా ఉంటుంది. హీ హస్ డన్ ఇట్ ఇన్ స్టైల్. సో అమ్మ ఏ వంటలు గుర్తున్నాయి మీకు చిన్నప్పుడువి? కరెక్ట్, బ్యూటిఫుల్ క్వశ్చన్. అమ్మ ఎగ్ బుర్జీ కాదు, గుడ్డుని బాగా కొట్టేసి ఉడకబెట్టి, ఓకే, దాన్ని మసాలా కట్ చేసి ముక్కల కూర అంటాం బేసిక్లీ. చాలా ఈజీగా చెప్పారు. ఆమ్లెట్ కూడా కాదు, అప్పుడు మనం ఒక జున్ను ఎలా ఉడకబెడతాం అలాగే ఇది కూడా బాగా ఉడకబెట్టి రాజుల వంట ఇది, పన్నీర్ టైప్. అవునా? అది నాకు స్పెసిఫిక్ గా తెలియదు. అంటే ఈ మధ్య కాలంలో నేను తెలుసుకున్నాను. అబ్బో భలే ఉంటది. అంటే లిటరలీ దాన్ని పన్నీర్ లా అనిపిస్తుంది కానీ ఇట్ ఈస్ ఎగ్. బట్ దెన్ దాన్ని బాగా మ్యారినేట్ చేసి ఆ టైప్లో, అది మై ఫేవరెట్. ఐ మీన్ అమ్మ వంటలో ఫస్ట్ టాప్ కొట్టేది అదనమాట. ఎప్పుడైనా డిఫాల్ట్ అనమాట. యా. సో అక్కడి నుంచి మీరు చదువు కొనసాగించి మీరే మామూలు అల్లాటప్ప ఏదో బీకామ్ బిఎస్సి అలాంటి చాలా ట్రై చేసా బీకామ్ చేద్దామని. అవునా? ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరు మన అడగరు అని ఒక గొప్ప, ఆ టైంలో పియర్ ప్రెషర్ బాగుండేది. పేర్ ప్రెషర్ అంటే ఓవరాల్గా ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి అని మా నాన్నని, ఏం చేస్తున్నావు నువ్వు అని నన్ను. సో ఇంటర్మీడియట్లో ఎంఈసీ తీసుకుందాం అనుకున్నా. ఫస్ట్ ఎంఈసీ అనగానే ఇంకెవ్వరు ఏం మాట్లాడరు, వీడు ఎట్లన్నా బీకామ్లే, వీడికి ఎంపీసీ చదవలేక ఎంఈసీ చాలా దారుణం అండి. చాలా పాపం వన్ సైడెడ్. ఆ రోజుల్లో బీకామ్ చేసే వాళ్ళని పాపం, అంటే ఇంజనీరింగ్ మెడిసిన్ చేయకపోతే వాడు ఆల్మోస్ట్ వాడికి చదువు రాదు, లేకపోతే ఇంట్రెస్ట్ అసలు వాడు ఎందుకు పనికిరాడు ఆ టైప్లో. అవునా? అయ్యో. బట్ అదే అండి, దట్ వాజ్ అ పర్సెప్షన్ ఆ టైంలో. అది ఎలా అయిందో ఐ థింక్ స్పెషలీ బికాజ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏమంటారు కదా ఆ స్టేజెస్లో, అది మాకు చాలా, నేను అరే అసలు వీళ్ళతోటి నేను ఎందుకు, బయట వెళుతూ ఉంటే కూడా ఎవరో ఒక ఆయన గేట్ దగ్గర నుంచి ఏమయ్యా ఏం చేస్తున్నావు అంటారు. అరే 1కి 10 సార్లు నువ్వు ఎందుకు అడుగుతున్నావు నన్ను, నేను అనుకున్నా ఏం చేస్తాం, తప్పదు, ఒక మాట అనలేము. అందుకని నేను దూరంగా కాలనీ ఇంటికి వెళ్ళాలి, కాలనీలో ఇంటికి ఇక్కడి నుంచి అలా వెళ్ళాలి అంటే ఇలా వెళ్ళేవాడిని అనమాట కనపడకుండా. బట్ ఆ ప్రెషర్లో ఐ థింక్ నేను ఎంపీసీ తీసుకుని, ఫ్రెండ్స్ అందరూ ఇంజనీరింగ్, నేను కూడా ఇంజనీరింగ్ చేస్తా తప్ప, ఐ థింక్ దట్స్ హౌ ఐ బికమ్ అన్ ఇంజనీర్. ఐ వాజ్ ఓకే, డీసెంట్, ఐ వాజ్ ఓకే విత్ స్టడీస్. మరీ బ్యాడ్ కాదు కానీ
వన్ వన్ అంటే ముందు రోజు నైట్ బ్యాటింగ్లు చాలా చేసేవాళ్ళం. హ్మ్. 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 రాత్రి అంతా చదివేసుకుని పాస్ అయిపోయేవాళ్ళం. సో కానీ సిబిఐటి అంటే సీరియస్ ఇట్స్ కాలేజ్. గుడ్ కాలేజ్, సూపర్ ఏదో కాలేజ్. మనకి కొన్ని అడ్రస్ లేని కాలేజీలు ఉంటాయి. కనక విలాస్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అన్నారనుకోండి, ఎక్కడుంది ఆ కాలేజ్ ఉందా అండి అని అడుగుతాం మనం. సిబిఐటి అంటే ఒక స్టాండర్డ్ కాలేజ్. సిబిఐటి నాకు ఒక ఏమంటారు, ఒక క్వాలిటీ ఇచ్చిందండి డెఫినెట్‌గా. ఒక ఎక్స్‌పోజర్ ఇచ్చింది. ఎందుకంటే దాని నుంచి చాలామంది యూఎస్ కానీ, లేకపోతే మాస్టర్స్ అని గానీ, ఇంకోటేంటి అంటే నాకు కాలేజ్ లైఫ్ బహుశా 4 ఇయర్ కాలేజ్‌లో సెమిస్టర్ సిస్టమ్‌లో కొద్దిగా ఎక్కువ ఆహ్, మీరు డెవలప్ అవుతారని ఫీలింగ్ ఉంది నాకు.